విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని ఆ డైరెక్టర్ జేవి సత్యనారాయణమూర్తి తెలిపారు. కాకినాడ నగర బ్రాంచి వద్ద జరిగిన మహాసమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బ్యాంకింగ్ రంగంలో దక్షిణ భారతదేశంలోనే ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అగ్రగామిగా ఉందన్నారు. దీని ద్వారా సభ్యులకు మెరుగైన సేవలను అందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. 109 సంవత్సరాలుగా విశాఖపట్నం కేంద్రంగా బ్యాంక్ కార్యకలాపాలు సాగిస్తూ సామాన్యుల బ్యాంకుగా పేరొందిందన్నారు. 7,348 కోట్ల రూపాయల మైలురాయిని దాటి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 87 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించినట్లు చెప్పారు. నేడు 353.61 కోట్ల రూపాయల షేర్ ధనంతో రికార్డు స్థాయికి వీసీబీ చేరుకోవడం అభినందనీయమన్నారు. నూతనంగా మరింత మంది సభ్యులు చేరేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సకాలంలో రుణాలు చెల్లించే వారికి 4% నగదును ప్రోత్సాహకంగా తిరిగి ఇవ్వడం జరుగుతోందన్నారు. సహకార రంగంలో 109 సంవత్సరాలుగా సహకార సేవలను అందిస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి 1502 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఈరోజు అనేక రంగాల్లో మొదటి 10-15 స్థానాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి సహకార సంస్థగా అర్బన్ బ్యాంకుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంది. దీని కార్యకలాపాలు ఈ ఏడాది మార్చి 31 నాటికి 7,350 కోట్ల రూపాయల మైలురాయిని దాటి ఒక పెద్ద సహకార బ్యాంకుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ 50 బ్రాంచీలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 పాత జిల్లాల్లోనూ కూడా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంది. ఈరోజు 50 బ్రాంచీలతో నడుస్తూ ఉన్నాయి. ఈ ఏడాది మరొక 5 బ్రాంచీల్ని త్వరలో ప్రారంభించడానికి రిజర్వ్ బ్యాంక్ యొక్క అనుమతులు కూడా పొందున్నాం. ఈ ఏడాది బ్యాంకు 87,79,00,000 రూపాయల లాభాలని మిగులు నిధుల్ని సంపాదించింది. వచ్చే నెల 23వ తారీఖున బ్యాంకు యొక్క సర్వసభ్య సమావేశంలో ఆ నిధుల్ని పంపిణీ చేసేటువంటి అంశాన్ని పాలకవర్గం ప్రజల ముందు సభ్యుల ముందు ఉంచి వారి అనుమతి తీసుకుని సభ్యులకి డివిడెండ్ కూడా చెల్లించడానికి నిర్ణయించుకున్నాం. ఇప్పటికే గత 41 సంవత్సరాల్లో 40 సంవత్సరాల పాటు ఈ సంస్థ డివిడెండ్లు చెల్లించినటువంటి రికార్డు ఈ బ్యాంకు యొక్క సొంతం. కాబట్టి ఈ సంస్థలో ఈరోజు 1,04,000 మందికి పైగా సభ్యులు ఉన్నారు. వారు మరిన్ని ప్రాంతాలకి ఇది విస్తరించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాకినాడలో కూడా ఈ బ్యాంకు కార్యకలాపాలు ఈ కాకినాడ నగరంలో దాదాపు 100 కోట్లకి చేరుకున్నాయి. ఒక 2 కోట్లు తక్కువ 100 కోట్ల రూపాయలకి బ్యాంకు యొక్క కార్యకలాపాలు చేరుకున్నాయి. రానున్న కాలంలో మరింత మంది ప్రజలకి ఈ ప్రాంతంలో సహకార సేవల్ని అందించగలమని, అందుకు ఈ ప్రాంత ప్రజలు ఇస్తున్నటువంటి తోడ్పాటుకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కాకినాడ బ్రాంచ్ యొక్క సర్వసభ్య సమావేశం కూడా ఇక్కడ జరుపుకున్నాం. పెద్ద సంఖ్యలో సభ్యులు కూడా ఈ సభలో పాల్గొని జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.